అవార్డు ఇద్దామని చెప్పి రాష్ట్రం అంతా ఉత్తమ జంట కోసం జల్లెడ పెట్టాం. 3 జంటలు ఫైనల్స్ కి వచ్చాయి. ఇప్పుడు ఆ 3 జంటల్లోంచి ఒక జంటను మనం అందరం కలిసి ఎంపిక చేద్దాం. ఎలా ఉన్నారో ఆ జంటలు చూద్దాం. వాళ్ళు ఎవరు, వాళ్ళ పరిస్థితి ఏంటి ఇప్పుడు చూడబోతున్నారు. సో ముందుగా మనందరి ముందుకి రాబోతున్నారు యాదమ్మ అండ్ యాదగిరి. చప్పట్లు. కర్రీపాడు అనుకో, మాది కర్రీస్ పాయింట్. ఏం సార్ యాంకర్ మీదకి వెళ్ళాయి. దిస్ ఇస్ మై వైఫ్. థ్యాంక్ యూ ట్యాంకర్ లా ఉన్నాడు. యాంకర్ అంట. నేను ట్యాంకరే, నువ్వే పెద్ద బంకర్ లాగా ఉన్నావు. జాగ్రత్త, ఎక్కడికైనా అయిపోద్ది. కూర్చోండి సార్. వీళ్ళ ఇద్దరే జంట ఇప్పుడు వచ్చారు. వీళ్ళని ఒక 4 క్వశ్చన్లు అడుగుదాం మీ సభాముఖంగా. సరిగ్గా ఆన్సర్ ఇస్తే వీళ్ళని జంటగా ఎంపిక చేయొచ్చు, ఉత్తమ జంటగా. ₹1,00,000 ప్రైజ్ మనీ. సో మీ ఫస్ట్ క్వశ్చన్ అడుగు. మీ వద్దులేమ్మా, నువ్వు కొద్దిగా సీరియస్, నువ్వు కొద్దిగా ఫాస్ట్ ఉన్నావు. సార్ గురుగారు, మీకు ఫస్ట్ క్వశ్చన్. మీది లవ్ మ్యారేజా అరేంజ్డ్ మ్యారేజా? రెండు కాదు. అదేంటి? డేటింగ్. డేటింగ్ అంటే సహజీవనం. అదేంటి సార్ నక్కల అలా అరుస్తుంది? ఆ శ్మశానాల్లో పనిచేసేది. ఇంతకు ముందు నేను అక్కడే డప్పులు కొడుతుంటే వీడు సిల్లర్ ఎడుకుంటుండే. అదే మీ రెండో క్వశ్చన్. మీకు పిల్లలు ఎంతమంది? ఒక 5, 6, 7, 8, 10 మందిని కన్నా వదిలేసాం. కన్నారు, వదిలేశారా? అదే మాయరోగం సార్. డేటింగ్ అంటే సహజీవనం. ఏమే ఆదివారం శ్మశానం నక్కల. మీ మూడో క్వశ్చన్ సార్. మీ ఇంట్లో ఎవరి హవా నడుస్తుంది? పక్కింటి సుబ్బారావు. అదేం దారుణం, దరిద్రం సార్. మీ ఇంట్లో ఎవరు హవా నడవడం ఏంటండి? సుబ్బారావుదే నడుస్తుంది. అదేంటి సార్? డేటింగ్ అంటే సహజీవనం. ఏమే అవువా. సరే, మీ ఇంట్లో భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండాలంటే ఏం చేయాలి? అది భార్యాభర్తలను అడగాలి. మళ్ళీ మీరెవర్లా పొగడా? డేటింగ్ సహజీవనం అంటే ఏమే కప్పిస్తానన్నారు కదా. బొక్కెత్తారు కప్పు. ఉత్తమ జంటకెత్తా ఉన్నాం. ఇలా డేటింగ్ చేసుకోవడానికి ఏమో వెళ్ళి యూట్యూబ్ లో వీడియో తీసి పెట్టుకోండి. పెళ్లి చేసుకుంటాం అనుకున్నావా? వెళ్ళి డేటింగ్ చేసుకుంటారు. దుబ్బమ్మక పొడ తొందరగా తీసి డేట్ అయిపోయేటట్టు తీసుకెళ్ళు. దిక్కుమాల జంట చేరిపోతుంది. రెండో జంట, అది మర్చిపోండి. మనందరి ముందుకు రాబోతున్న రెండో జంట సుధీర్ అండ్ రష్మి. వీళ్ళకి 60 ఏళ్ళు. ఈ జంట స్పెషాలిటీ ఏంటంటే ముసల్దానికి వినపడదు, ముసలోడికి మాటలు రావు. వీళ్ళిద్దరు కలిసి నేళ్ళు ఎలా కాపురం చేశారనేదే పెద్ద క్వశ్చన్. సో ఇప్పుడు వాళ్ళు మన ముందుకు రాబోతున్నారు. వీళ్ళేమన్నా ఉత్తమ జంటగా ఎంపిక అవుతారేమో చూద్దాం. ఓకే, వెల్కమ్. అంటే తిప్పుతా ఉంటా. వీళ్ళందరూ ఎందుకు వచ్చారు ఇక్కడికి? ఓహో, అందుకొచ్చారా? మరి మనం ఎందుకు వచ్చాం ఇక్కడికి? ఓహో, అందుకొచ్చామా? మరి తాత బొమ్మకపోడు ఎందుకు వచ్చాడు ఇక్కడికి? అర్థమైందిలే. ఏం చెప్పింది సార్? అమ్మా కూర్చోండి. ఏమంటున్నాడు? కూర్చోమంటున్నావా? కూర్చోకుండా నీతో చింతాడతాను అనుకున్నావా? ఏమడుగుతున్నావు రా తారడ బొమ్మకపోడా? అమ్మా ఎక్కువ పోగా మాకు కాయలు. కూర్చోమ్మా. కూర్చో సార్. మీరు పోగక్కర్లా, జనరల్ గానే మీ ఏజ్ అంతే ఉంటది. మళ్ళీ స్పెషల్ గా యాక్టింగ్ చేస్తున్నారు. వెనక్కి జరగండి. మీ ఫస్ట్ క్వశ్చన్. మీది లవ్ మ్యారేజా అరేంజ్డ్ మ్యారేజా? ఏమిటి నా పెండాకుడు ఏమిటంటే ఏం చెప్తాను. ఇదిగో మీది లవ్ మ్యారేజా అరేంజ్డ్ మ్యారేజా? నోట్లో కొనుక్కుంటావేరా? మైసరిగా గట్టిగా చెప్పి తగలడు. నేను చెప్తా చూడుగో. మీది ఏమిటి? ఈ వయసులో నన్ను బలవంతంగా తాళి కడతావని ఏంటి సార్ అలా తిట్టింది? ఏమంటున్నాడు? మీరు చెప్తారా? చెప్పండి. రెడీ? ఓకే. మీది లవ్ మ్యారేజ్ అరేంజ్డ్ మ్యారేజ్ అని అడుగుతున్నావా? కాదండి, మా కాలంలో లవ్వులు ఎక్కడివి? అంత అరేంజ్డే. ఏమి అరేంజ్డ్? ఇంత గొంతు చించుకొని ఇస్తే అర్థం కాలేదు. ముసలోళ్ళు లేచి 3 చపాతీలు 4 పరోటాలు కొట్టేటప్పటికి అర్థమైంది దీనికి. దీని ఎమ్మకడు మడిగో. మీకు పిల్లలు ఎంతమంది? మీకు ఎంతమంది?
దబ్బులు నోరు మొత్తం పడిపోయింది. కొన్ని రోజులు ఉంటే కాళ్ళు చేతులు కూడా పడిపోతాయి. ఏమంటున్నాడు? మీరు చెప్తారా? చెప్పండి సార్. ఈడేదో చపాతీలో పరోటా ఈసారి పూరి. నీకెంతమంది పిల్లలని అడుగుతున్నావా? ఆ విషయంలో ముసలోడు గెట్టోడే 12 మంది. ముసలాడు పనికి వెళ్ళేవాడు కదే వయసులో, ఇదే పని అనుకుంటా. 12 మంది చూడు, నామంగా కూడా అలా చూస్తాడు చూపులు. అమ్మ వద్దురే, ఎవరిని వదిలిపెట్టేటట్లేదు. ఓకే, 3వ క్వశ్చన్. అమ్మ నువ్వు మాకమ్మా ఎక్కువ అట్లా ఊగుతావు ఎందుకు? ఇక్కడ జాగ్రత్త, జారిపోతాయి. రైట్. నెంబర్ 4, మీ 3వ క్వశ్చన్. ఇప్పుడు భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండాలంటే ఏం చేయాలి? ఏమిటి? వారి అమ్మ ఇందా చిన్న క్వశ్చన్, ఇంత పొడుగు. భార్యాభర్తలు ఏం చేయాలి? ఈ వయసులో విన్న ఎత్తుకోబోతానంటే ఏమన్నా దాని మాట మామూలుగానే అర్థం కాదు, స్పీడ్ గా తిడుతుంది సార్. మీరే కొంచెం చెప్పండి. ఏమంటున్నాడు? ఆయన ఎక్కడికి వెళ్తున్నాడు? హలో సార్. సార్ బాక్స్ జాగ్రత్త సార్. భార్య భర్తలు అన్యోన్యంగా ఉండాలంటే ఏం చెయ్యాలని అడుగుతున్నావా? ఏంటి దాంట్లో అంత అర్థం ఉందా? భార్యాభర్తలు అన్యోన్యంగా కాదే. కోపం వచ్చిందనుకో ముసలాడు సైలెంట్ గా ఉంటాడు. ఓకే. ముసలాడి కోపం వచ్చిందనుకో ముసలాడే సైలెంట్ గా ఉంటాడు. ఫైనల్ గా మూసుకునేది ముసలోడే అన్నమాట. అర్థమైంది. మీతో మెంటల్ ఎక్కిపోతుంది. లాస్ట్ క్వశ్చన్. ఇంకో, మీ ఇంట్లో ఎవరి హవా నడుస్తుంది? ఏమిటి? మీ ఇంట్లో హవా ఎవరిది నడుస్తుంది? నువ్వు చచ్చిపోరా? మీ తాత చచ్చిపోరా? నీ సొమ్ము పెట్టావు, నేను సొమ్ము పెట్టావు. ప్యాంట్ కొనేసుకోమని నొక్కరిన బట్ట 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 పొట్టిన బట్ట దుబ్బున బట్టిన చెట్టు కట్టుకొని మనిషి అందంగా ఉంది, నోరంతా పెంట కంపు. ఇంకా ముసలాడా ఉండు, వీడు లేచేటంటే ఆ మాత్రం స్టెప్పులు మాకు రావా? సరిగ్గా చూడు, ఇంకా పారు. ఏంటి నీకు పైసా? అర్థం వచ్చిందా? సరే ఇప్పుడు చూడు బాగా. ఓహో, నరాల వీక్నెస్. అయితే డాక్టర్ దగ్గరికి వెళ్ళొచ్చుగా. సార్ సుఖంగా ఉండే వాడికి సుఖరోగాలు అంట కడుతుంది ఇది. ఏదో ఒకటి చెప్పండి, చచ్చిపోతున్నాం దీంతో. అమ్మో అర్థం కాలా? అర్థం కాలా? ఇంట్లో ఎవరి హవా నడుస్తుందని అడుగుతున్నావా? అర్థమైంది. ముసలోడి హవానే నడుస్తుంది. దెబ్బ చూస్తే అర్థం కాలే, అబ్బా అనిపించాడు. వాడు ఒక దెబ్బతో సరిపోయాడు. నేను ఈ వాడికి నేను చంపి జైలుకి కూడా పోయేవాడిని. దరిద్రం. ఏమంటున్నాడు? ఇద్దరు మూసుకొని వెళ్ళమంటున్నాడా? లేకుంటే నీతో చిన్న తల్లుకుంటా ఏమడుగుతున్నావు? దరిద్రం వదిలిపోయింది. వారు నాయన అమ్మా, ఈ జంట వద్దు నాయన. 2వ జంట కూడా దిక్కుమాల జంట వచ్చింది. 3వ జంట, లాస్ట్ జంట, ఫైనల్ జంట మన ముందుకు రాబోతున్నారు. ఇప్పుడు అబ్బాయి అండ్ వినోదిని. వీళ్ళిద్దరికి సిక్కు కొత్తగా పెళ్లి. చెప్పు. నువ్వు వెళ్ళరా? నువ్వు వెళ్తే బాగుంది. అబ్బా నువ్వు వెళ్ళొచ్చు కదా. ముద్దుతా నువ్వు వెళ్ళొచ్చు హలో కదా. హలో, ఎవరో ఒకరు రండి సార్. నమస్కారం సార్. నమస్కారం. నమస్కారం. ఎక్కడ ఆడికి దీనికి అసలు సంబంధం కూడా లేదు. కూర్చోండి. కూర్చో. నువ్వు కూర్చో. నువ్వు కూర్చో. అబ్బా నువ్వు కూర్చో. నువ్వు కూర్చోమని చెప్పు. కూర్చో. హలో హలో, నువ్వు 10 గుద్దు ఏయ్! నాకు గుద్దు. ఏయ్! కూర్చో. నమస్కారం సార్. సార్ నమస్కారం. కూర్చో. అబ్బా లేట్ గా పెళ్లి అయింది కదా, అన్నిటికీ వంగిపోతున్నాడు. వేస్ట్. ఇదిగో మీ ఫస్ట్ క్వశ్చన్. మీది లవ్ మ్యారేజా అరేంజ్డ్ మ్యారేజా? ఏయ్ నువ్వు చెప్పు. నువ్వు చెప్పు. నువ్వు చెప్పొచ్చు కదా. నువ్వు చెప్పు. ఒరే ఒక పని చేస్తాను. ఒరే ఒక బెడ్షీట్, ఒక అగరబత్తులు, జాంగ్రీలో జిలేబీ పెట్టిస్తా ఇక్కడే. కానీ నమస్కారం సార్. ఏమడిగారు? మీరు లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్ ఏంటని అంటారండి? నువ్వు చెప్పు. నమస్కారం. నువ్వు
చెప్పురా. నువ్వు చెప్పొచ్చు బా కదా. చెప్పు. రే, నువ్వు చెప్పొద్దు చెప్పొద్దు. చెప్పొద్దు చెప్పొద్దు నేనే చెప్తా. రెండో క్వశ్చన్, నీకు పిల్లలు ఎంతమంది? అమ్మ నాన్న, నువ్వు చెప్పు. నువ్వు చెప్పు, చెప్పురా. నువ్వు చెప్పు, నువ్వు చెప్పురా. నువ్వు చెప్పొచ్చు కదా. అబ్బా ఎందుకంటే చెప్తాడంటే నువ్వు చెప్పు. ఏం పని పేరు? అన్నయ్య చెప్పమనువా. నడిసే చెప్తాడట. ఒరే డాంబరి చెప్పమనరా. ఇగో లేకపోతే ఇదిగో అప్పటి నుంచి అందంగా చూస్తున్నాడు. ఏం సార్ ఇక్కడే అందగాడు? రాయుడు రాయుడు చెప్తాడట. చెప్పమనండి. అబ్బా నువ్వు చెప్పురా. ఫిజిక్స్ ఆ, లెక్చరర్. చెప్పు. నువ్వు చెప్పు. ఆ అమ్మాయి ఆయన చెప్తాడంటే వెళ్ళు. నువ్వు చెప్పు. ఏయ్, ఇద్దరు పైకి రండి. జనాల్లోకి వెళ్ళి చెప్పు చెప్పు. సాయంత్రం దాకా ఇదే నమస్కారం చెప్పేటట్టున్నాడు. సార్. నమస్కారం. నమస్కారం. పొజిషన్లో ఉన్నాం. పద, రా. నువ్వు చెప్పు. పైకి రా. చెప్పు చెప్పు అనేది. అరే పిల్లలు అనగానే నువ్వు పొద్దుటూరు వైపు, ఇదేమో నెల్లూరు వైపు పరిగెత్తింది. ఇంకేం పుడతారు నా బొంద పిల్లలు మీకు? నమస్కారం సార్. నమస్కారం దీనికి ఏం తక్కువ లేదు. కూర్చో. మస్కా కొట్టే ప్రతి వాడు నమస్కారం పెట్టేదే. కూర్చో. నీ మొఖాలు తగలయ్యా. కూర్చో. మీది మీ ఇంట్లో ఎవరి హవా? వద్దురే పరిగెత్తింది. మీ ఇంట్లో ఎవరి హవా నడుస్తుంది? నువ్వు చెప్పు, నువ్వు చెప్పు, నువ్వు చెప్పొచ్చు నువ్వు కదా. చెప్పచ్చు కదరా. నువ్వు చెప్తే బాగుంటుంది. అబ్బా నువ్వు చెప్పు. నువ్వు చెప్పు. ఆ, నువ్వు చెప్పు, ఎవరో ఒకరు చెప్పండి రా. నువ్వు చెప్పరా. పిల్లకెత్తున్నాను రా. నువ్వు చెప్పరా. అరే అబ్బా ఏంట్రే మాట రావట్లేదు. కాయలు రే. నువ్వు చెప్పు. కాయలు పైన గుండెకాయ. నువ్వు చెప్పు. నువ్వు చెప్పొచ్చు కదా. చెప్పలేంట్రా. అయ్యారే అయిపోయి హలో నమస్కారం. నమస్కారం నమస్కారం. నేరేడుకాయలు పచ్చడి ఎప్పుడైనా తిన్నావా? సాయంత్రం పెడతా. కూర్చో. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇదిగో ఇలా రా. నేను ఈ దరిద్రమైన జంటలన్నీ కాదండి. నెక్స్ట్ ఇయర్ ఇంకా 3 జంటలు వేరే తీసుకొస్తాను. ఇప్పటికి పోటీ క్యాన్సిల్. ఆ ₹1,00,000 పేదవాళ్ళకి ఇచ్చేద్దాం డిసైడ్ అయిపోయి ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టే. థ్యాంక్ యూ. ఈ పోటీ క్యాన్సిల్.